హాయ్ మా చంద్రలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో రియల్మీ P4 Pro ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్ సేల్స్లో అయితే కొన్నాను. నేను ఈ వీడియోలో ఫస్ట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసి మీకు బాక్స్ లోపల ఏమేమి ఇస్తున్నారు మీకు నేను క్లియర్గా చూపిస్తాను. తర్వాత ఈ మొబైల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే నేను మాట్లాడతాను. అలాగే నేను లాస్ట్ ఒక 1 వీక్ నుంచి ఈ మొబైల్ అయితే వాడుతున్నాను. ఈ 1 వీక్లో నాకు అనిపించిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి మాట్లాడతాను. అలాగే ఫైనల్గా ఇప్పుడు మనకి ఈ మొబైల్ అయితే 20,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ఈ మొబైల్ ఎవరికి సూట్ అవుతుందనే విషయం గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. ఈ వీడియో కనీసం ఒక 50 లైక్లైనా వస్తాయి నేనైతే ఆశిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ చూద్దాం, తర్వాత మిగతా విషయాల తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసి మనకి బాక్స్ లోపల ఏమేమి కంటెంట్ చేస్తున్నారు మీకు నేను క్లియర్గా చూపిస్తాను. మనకి ఫస్ట్ కేస్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు. అలాగే కేసుతో పాటు మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు, మాన్యువల్ గైడ్ అయితే ఇచ్చారు. అలాగే ఇవి యూవీ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. సపోజ్ మీరు యూవీ గ్లాస్ వేయించుకుంటే ఈ స్టిక్కర్స్ అయితే యూజ్ అయితే అవుతాయి. కేస్ అయితే అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదు. నేను తర్వాత కేసెస్ కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ అయితే మనకి మొబైల్ అయితే ఇచ్చారు. మనకి ఫైనల్గా ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇది 80 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లోనే ఇస్తున్నారు. మనకి టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు. ఇవైతే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు నేను క్లియర్గా కేస్ అయితే చూపిస్తాను. కేస్ అయితే అంత బరువు అయితే లేదు, చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. మొబైల్ కూడా లైట్ వెయిట్గానే ఉంది, అంత బరువు అయితే లేదు. చూడొచ్చు కేస్ అయితే అంత ట్రాన్స్పరెంట్గా లేదు మనకైతే కేస్ అయితే, అందుకే మనకి కలర్ అయితే కనబడట్లేదు. ట్రాన్స్పరెంట్ కేస్ ఇవ్వాల్సింది, కానీ కేస్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది. మొబైల్ కూడా లైట్ వెయిట్ ఉంది. 7000 mAh బ్యాటరీ ఉన్నా కానీ మొబైల్ చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం కింద చూసుకుంటే మనకి ఇక్కడ స్పీకర్ అయితే ఉంది, ప్రైమరీ స్పీకర్ అయితే ఇక్కడైతే ఉంది. అలాగే మనకి ఇక్కడ మనం ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ సిమ్ ట్రే అయితే ఉంది. అలాగే మనకి సైడ్ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్తో పాటు పవర్ బటన్ అయితే ఉంది. మనం పైన చూసుకుంటే మైక్తో పాటు మనకి ఇంకో స్పీకర్ అయితే ఉంది, సెకండరీ స్పీకర్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మనం ఈ మొబైల్లో 2 సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవచ్చు, మీరైతే చూడొచ్చు. మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే లేదు. అలానే బేస్ వేరియంట్ చూసుకొని మనకి 128 GB స్టోరేజ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే మనం బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే వస్తుంది. మనకి సైడ్ ఫ్రేమ్స్ అయితే ప్లాస్టిక్కే. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్కే, కానీ మనకి వుడ్ ఫినిష్ అయితే వస్తుంది. చూడడానికి అయితే బాగానే ఉంది. ఇక్కడ గ్లాసీ ఫినిష్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 6.8 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే. అలాగే ఇది 1.5K డిస్ప్లే చూడడానికి అయితే బాగుంది. సపోజ్ మీకు కర్వ్డ్ డిస్ప్లే మీకు ఇష్టం అనుకుంటే మాత్రం డిస్ప్లే అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు, డిస్ప్లే చూడడానికి అయితే బాగానే ఉంటుంది. అలాగే మీరు ఈ డిస్ప్లేలో అయితే అలాగే మొబైల్ అయితే HDR సపోర్ట్ అయితే ఉంది. ఈ మొబైల్లో మీరు HDR కంటెంట్ కూడా చూడవచ్చు. మనకి పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 6500 నిట్స్ అయితే ఉంటుంది. నేను ఇండోర్లో చెక్ చేశాను, అవుట్డోర్లో కూడా చెక్ చేశాను, ప్రాబ్లం అయితే లేదు. డిస్ప్లే బాగానే కనపడుతుంది. అలాగే ఇది 10-bit ప్యానల్. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ 7 Gen 4 ప్రాసెసర్ అనేది ఈ బడ్జెట్లో 20,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా అయితే అవుతుంది. అలాగే ఈ ప్రాసెసర్తో పాటు వీళ్ళైతే ఒక చిప్ని అయితే ఈ మొబైల్ అయితే యాడ్ చేశారు, AI చిప్ అని. ఈ చిప్ వల్ల లాభం ఏంటంటే మనకి గేమ్స్లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఫ్రేమ్స్ని అయితే యాడ్ చేస్తుంది. ఇదైతే ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా అయితే చూసుకుంటుంది. అలాగే మనకి కొన్ని వీడియో డిపార్ట్మెంట్లో, కొన్ని డిస్ప్లే డిపార్ట్మెంట్లో అయితే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. ఇదైతే చిప్ అయితే ఖచ్చితంగా ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సర్ 50 MP అయితే ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే 50 MP ఫ్రంట్ కెమెరా అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K వీడియోస్ అయితే తీయవచ్చు 60 fps. అలాగే నేను ఇప్పుడు కొన్ని శాంపిల్స్ అయితే మీకు చూపిస్తాను, ఫొటోస్ వీడియోస్ కొన్ని అయితే చూపిస్తాను. తర్వాత కెమెరాస్ గురించి అయితే నేను తర్వాత మాట్లాడతాను. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో రియల్మీ P4 Pro ఈ మొబైల్ బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ కూడా మొబైల్ నుంచే వస్తుంది, మీరైతే గమనించవచ్చు. ఇప్పుడు నేను మూవ్ అవుతున్నాను, మీరు స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. నేను కొంచెం స్పీడ్గా మూవ్ అవుతాను, స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. అలాగే వాయిస్ కూడా మనకి మొబైల్ నుంచి అయితే వస్తుంది. ఇప్పుడు నాకు సన్ అయితే ఆపోజిట్గా అయితే ఉంది.
ఇప్పుడు నేనైతే రిటర్న్ అయితే తిరుగుతున్నాను, మీరు చూడొచ్చు. వీడియో క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ అయితే సన్ అయితే ఉంది, మీరు వీడియో క్వాలిటీ అయితే చూడొచ్చు. అలాగే స్టెబిలైజేషన్ కూడా మళ్ళీ ఇంకోసారి అయితే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే రియల్మీ P4 Pro ఫ్రంట్ కెమెరా నుంచి అయితే తీస్తున్నాను. వీడియో క్వాలిటీ చూడొచ్చు. నేను మూవ్ అవుతున్నాను, మెయిన్గా స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. అలాగే సూర్యుడు అయితే నాకు ఎదురున్నాడు. ఇప్పుడు నేనైతే రిటర్న్ అయితే తిరుగుతున్నాను, మీరైతే గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు సూర్యుడు అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాడు, క్వాలిటీ మీరు గమనించవచ్చు. అలానే మూవ్ అవుతున్నాను, స్టెబిలైజేషన్ మీరు గమనించవచ్చు. అలాగే ఈ మొబైల్లో సిగ్నల్, అలానే కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సిగ్నల్ అయితే బాగానే వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. నేను కాల్స్ కూడా కొన్ని మాట్లాడాను, ప్రాబ్లం అయితే ఏం లేదు. సిగ్నల్ పరంగా కానీ కాల్స్ పరంగా కానీ ఈ 1 వీక్లో నాకైతే ఏం అనిపించలేదు, ప్రాబ్లమ్స్ అయితే ఏం అనిపించలేదు. ఫ్రెండ్స్, మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ మనకైతే ఇక్కడ మనకి కింద ఉన్న స్పీకర్లో వచ్చిన సౌండ్ అయితే మనకి పైగా ఉన్న స్పీకర్లో అయితే రావట్లేదు. ఇక్కడ మనకి 80% పైన మనకి సౌండ్ వస్తుంటే మనకి పైన 20% కూడా రావట్లేదు. మీకు నేను క్లియర్గా చూపిస్తాను. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. 3 క్లాసిక్ ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే నేను రీసెంట్గా చూడొచ్చు. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తాను. నాకైతే 5,000 రూపాయల ప్రైస్ అయితే పడింది. ఇది ఒక 5G మొబైల్. నేను ఈ వీడియోలో ఫస్ట్ ఈ మొబైల్ చూడొచ్చు. ఇక్కడ నేను పైన స్పీకర్ అయితే క్లోజ్ చేస్తాను, చూపిస్తాను. తర్వాత అయితే ఈ మొబైల్ గురించి అన్ని విషయాలు అయితే మనకి సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది, కానీ పైన ఉన్న స్పీకర్ అయితే ఎక్కువ సౌండ్ అయితే రావట్లేదు, కొద్దిగా సౌండ్ తక్కువ అయితే వస్తుంది. క్వాలిటీ అయితే బాగానే ఉంది, మరి అంత తక్కువ అయితే రావట్లేదు. అలాగే మొబైల్లో మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. మనకి 3 years అయితే Android అప్డేట్స్ అయితే ఇస్తారు, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. అలానే ఇది Realme 6తో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. రీసెంట్గా నాకు ఒక అప్డేట్ కూడా వచ్చింది. మనకి దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే Realme మొబైల్స్లో మనకి బ్లోట్వేర్ అయితే కొంచెం ఎక్కువైతే ఇస్తున్నారు. అన్నెసరీ యాప్స్ అయితే ఫ్రీ ఇన్స్టాల్ చేసి అయితే ఇస్తున్నారు, అది నాకు నచ్చలేదు. ఈ మొబైల్ అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా పర్లేదు, మరి అంత స్పీడ్గా అయితే లేదు, కానీ యాక్యురేట్గా అయితే తీసుకుంటుంది, చూడొచ్చు మీరు. కొంచెం స్లోగా అయితే ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే, కానీ యాక్యురేట్గా అయితే తీసుకుంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే మనకి ఫేస్ అన్లాక్ కూడా ఉంది ఈ మొబైల్లో అయితే, చూడొచ్చు మీరు. ఫేస్ అన్లాక్ కూడా ఉంది, ఫేస్ అన్లాక్ కూడా బాగానే వర్క్ అవుతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 7000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే మనకి 80W ఛార్జర్ అయితే బాక్స్లోనే ఇస్తున్నారు. మనకి బాక్స్లో ఇచ్చిన ఛార్జర్ పెట్టి మనం ఛార్జ్ చేస్తే 30 to 35 minutesలో 50% అయితే అవుతుంది. 1 hour నుంచి 1 hour 10 minutes లోపు అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఇది 7000 mAh బ్యాటరీ కాబట్టి 1 hour పైనే పడుతుంది మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి, 80W ఛార్జర్ యూజ్ చేసినా కానీ. పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకైతే 6 to 8 hours అయితే స్క్రీన్ అండ్ టైం అయితే వస్తుంది. మరీ ఎక్కువ అయితే రావట్లేదు, 7000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి ఎక్కువ టైం వస్తుంది నేనైతే అనుకున్నాను. మరీ ఎక్కువ అయితే రావట్లేదు. నేను ఎక్కువ గేమ్స్ ఆడకపోయినా కానీ 6 నుంచి 8 hours అయితే నాకు స్క్రీన్ అండ్ టైం అయితే వస్తుంది. అదైతే యూజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కువ యూజ్ చేస్తే, అంటే మీరు ఎక్కువ గేమ్స్ ఆడితే మాత్రం ఇంకా త్వరగానే అయిపోతుంది. మీరు అసలు గేమ్స్ టచ్ చేయకుండా నార్మల్ బ్రౌజ్ చేస్తే ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సపోజ్ మీరు ఎక్కువ గేమ్స్ ఆడతారనుకుంటే మాత్రం ఇంకా తక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, 4 to 5 hours కూడా రావచ్చు మీరు హెవీగా గేమ్స్ ఆడితే మాత్రం. నాకైతే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే 7000 బ్యాటరీ లాగైతే అనిపించలేదు, ఒక 6000 mAh బ్యాటరీ కంటే తక్కువ అనిపించింది. ఆ పర్ఫార్మెన్స్ అయితే అంత బాగా రావట్లేదు. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను 7000 mAh బ్యాటరీ కాబట్టి ఎక్కువ వస్తుందని, ఎక్కువ అయితే రావట్లేదు. ఒక 6 to 7 hours అయితే మీరు స్క్రీన్ అండ్ టైం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు జనరల్ యూజర్ అయితే మాత్రం. అలాగే మనకి ఇది LPDDR4X ర్యామ్ అయితే వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. ఈ బడ్జెట్లో 20,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది కాబట్టి పర్లేదు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ మొబైల్లో గేమింగ్ గురించి మాట్లాడుకుంటే BGMI గేమ్ అయితే మనకి 90 FPS అయితే సపోర్ట్ అయితే ఉంది. అలాగే మనకి మీరు ఈ మొబైల్లో ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే 144 FPS కూడా మీరు గేమ్ అయితే ఆడొచ్చు. ఫ్రెండ్స్, మీరు లెఫ్ట్కి స్వైప్ చేసిన తర్వాత అక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తే పర్ఫార్మెన్స్ బూస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు దాని మీద అయితే ప్రెస్ చేయండి. మీరు దాని మీద ప్రెస్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ చూడొచ్చు AI మోషన్ అని ఉంటుంది. బూస్ట్ గేమ్ ఫ్రేమ్ రేట్ అప్ టు 144 FPS అని ఉంటుంది. దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కితే మనకైతే ఇప్పుడు మీరు గేమ్ అయితే 144 FPSలో కూడా ఆడొచ్చు. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకుంటే 8GB 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే లాంచ్ చేసినప్పుడు 25,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. ఇప్పుడు మనకి సేల్స్లో ఇది మనకి కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే 20,000 కంటే తక్కువకే వస్తుంది. ఇప్పుడు నాకు ఈ 1 వీక్లో ఈ మొబైల్లో నాకు నచ్చిన పాయింట్స్ గురించి అయితే మాట్లాడతాను. ఇప్పుడు నాకు ఈ 1 వీక్లో ఈ మొబైల్లో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఈ 1 వీక్లో నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ఈ మొబైల్లో డిస్ప్లే అయితే నాకు బాగా నచ్చింది. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అలానే ఇది కర్వ్ డిస్ప్లే 1.5K డిస్ప్లే, ఇది 10-bit ప్యానల్. ఇది నాకైతే డిస్ప్లే అయితే నచ్చింది. ఈ 1 వీక్ నేను యూజ్ చేసి అయితే చెబుతున్నాను, నాకైతే డిస్ప్లే అయితే నచ్చింది. అలాగే నాకు నెక్స్ట్ ఈ మొబైల్లో నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ వాడిన ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది ఖచ్చితంగా.
స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అనేది ఈ బడ్జెట్లో 20,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. మీరు హెవీ గేమ్ ఆడితే మాత్రం అంత సపోర్ట్ అయితే చేయదు, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి, కానీ మీరు నార్మల్ టాస్క్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. మనకి యాంటీ స్కోర్ చూసుకున్నా కానీ ఒక 10 లక్షల పైన అయితే చేసింది ఇదైతే. ఖచ్చితంగా ఆ బడ్జెట్లో మంచి ప్రాసెసర్ అయితే 20,000 రూపాయల బడ్జెట్లో ప్రాసెసర్ పరంగా అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఇది కూడా ఒక మంచి పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నాకు ఈ మొబైల్లో నెక్స్ట్ నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరాలో అయితే ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి. నేను బ్యాక్ కెమెరా ఫొటోస్ బాగా వస్తాయి అనుకున్నాను. బ్యాక్ కెమెరా కన్నా మనకి ఫ్రంట్ కెమెరాలో డీటెయిల్స్ కానీ మనకి కొంచెం మనకి బ్యూటీ ఆటోమేటిక్ యాడ్ చేసి చూపిస్తుంది. ఖచ్చితంగా మీకు అలా యాడ్ చేసి చూపించడం ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరా అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ మనకి ఏమవుతుందంటే కొంచెం మన రియాలిటీ అయితే రాదు. ఇప్పుడు నేను ఈ ఒక కలర్లో ఉంటే కొంచెం దాన్ని ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. అది మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫ్రంట్ కెమెరా అయితే నచ్చుతుంది. నాకైతే ఫ్రంట్ కెమెరా అయితే మంచి ఫొటోస్ తీసింది, మంచి వీడియోస్ అయితే తీసింది. ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరా అయితే నాకైతే నచ్చింది. అలాగే ఈ మొబైల్లో నాకు నెక్స్ట్ నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఏఐ చిప్ అయితే యూజ్ చేశారు. ఏఐ చిప్ వల్ల మనకి పర్ఫార్మెన్స్ అయితే కొంచెం పెరుగుతుంది. అలానే మనకి ఫ్రేమ్స్ యాడ్ చేస్తుంది గేమ్స్లో. ఖచ్చితంగా అయితే ఏఐ చిప్ వల్ల అయితే బెనిఫిట్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ముందు రోజుల్లో మనం ప్రాసెసర్తో పాటు ఇలాంటి చిప్స్ అయితే మనం ముందు రోజుల్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 15,000 రూపాయల బడ్జెట్లో కూడా. ఈ పాయింట్స్ అయితే నాకు నచ్చాయి. నాకు ఈ మొబైల్లో పర్లేదు అనిపించిన పాయింట్స్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ అయితే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు అనిపించింది. 7000 mAh బ్యాటరీ అయితే ఉంది నెంబర్ పరంగా అయితే. కానీ మనకి స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే ఒక 6 hours 7 hours 8 hours అలా అయితే వస్తుంది. అంటే డిపెండ్ అనమాట అది. మనం ఎక్కువ మన గేమ్స్ ఆడితే తక్కువ వస్తుంది బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా. కానీ ఈ మొబైల్లో 7000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి ఫుల్ డే అయితే రావట్లేదు. ఖచ్చితంగా నేను అయితే చెప్తాను, అది ఫుల్ డే అయితే రావట్లేదు. మీరైతే రోజుకు ఒకసారి ఛార్జ్ పెట్టాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ మొబైల్ అయితే లైట్గా హీట్ అయితే అవుతుంది. ఓవర్ హీట్ అని నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ మనకి లైట్గా హీట్ అయితే అవుతుంది. 40 నుంచి 42 కూడా కొన్నిసార్లు అయితే వెళ్తుంది. 45 దాకా కూడా వెళ్తుంది హెవీ గేమ్ ఆడితే మాత్రం. అది కూడా నాకు పర్లేదు అనిపించింది. మనకి ఎక్కువ టూ మచ్గా హీట్ అవ్వట్లేదు, కానీ లైట్గా మొబైల్ మాత్రం నార్మల్ యూజ్ చేసినా కానీ లైట్గా హీట్ అయితే అవుతుంది. మన చేతికి అయితే తగులుతుంది హీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 30 minutes అలా యూజ్ చేసిన తర్వాత అయితే. హెవీ టాస్క్ చేస్తే మాత్రం అంటే గేమ్స్ ఎక్కువ ఆడినా కానీ లేకపోతే మీరు కెమెరా యూజ్ చేసి వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హీట్ అయితే అవుతుంది మొబైల్ అయితే. మీరు గమనించలేదు ఖచ్చితంగా అయితే. అలాగే నాకు నెక్స్ట్ పర్లేదు అనిపించిన పాయింట్ గురించి మాట్లాడుకుంటే స్పీకర్ అయితే మనకి 2 స్పీకర్లు అయితే ఉంటాయి. మనకి కింద ఒక స్పీకర్ పైన ఒక స్పీకర్ అయితే ఉంటుంది. కింద స్పీకర్లో అయితే మనకి సౌండ్ అయితే లౌడ్గా వస్తుంది. పైకి స్పీకర్లో చాలా అంటే చాలా తక్కువ అయితే వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మనకి 2 స్పీకర్ కలిపితే పర్లేదు, కానీ మనకి పైన స్పీకర్లో మాత్రం సౌండ్ క్వాలిటీ అయితే అంత బాగలేదు, చాలా తక్కువ అయితే వస్తుంది. ఇదైతే నాకు పర్లేదు అనిపించింది. సౌండ్ క్వాలిటీ అయితే మరి అంత తక్కువ అయితే రావట్లేదు, పర్లేదు, సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఈ మొబైల్లో నచ్చని పాయింట్స్ గురించి మాట్లాడతాను. నాకు ఈ మొబైల్లో నచ్చని పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే నాకు ఈ మొబైల్లో బ్లోట్వేర్ అయితే చాలా ఉంది. చాలా అన్నెసరీ యాప్స్ అయితే ఫ్రీ ఇన్స్టాల్ అయితే ఇచ్చారు. అలానే మనకి నోటిఫికేషన్స్ అయితే పైన వస్తూనే ఉంటాం. బాక్స్లోంచి తీసిన తర్వాత మనం జీమెయిల్ యాడ్ చేసిన తర్వాత మనకైతే ఏ పడితే ఈ నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. యాప్ రికమెండేషన్స్ అని అలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అలానే మనకి లాక్ స్క్రీన్ దగ్గర గ్లాన్స్ అని ఒకటి అయితే ఉంటుంది. అది కూడా మనకి యాడ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. మనకి పోస్టర్స్ అంటే మనకి సెలబ్రిటీస్ కానీ న్యూస్ కానీ అలాంటి పోస్టర్స్ అయితే మనకి స్క్రీన్ మీద పోస్ట్ చేస్తూ ఉంటుంది. గ్లాన్స్ అని ఆటోమేటిక్ నేను ఆన్ చేయకుండానే పోస్ట్ చేస్తూ ఉంటుంది. నాకైతే యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు. నాకు రియల్మీ యూఐలో మాత్రం ఈ మొబైల్లో కూడా అనిపించలేదు. మీకు నా దగ్గర ఆల్రెడీ రియల్మీ P3 అల్ట్రా కూడా ఉంది, నేను వాడాను. దాంట్లో కూడా అంతే సేమ్ అయితే ఉంటుంది. మనకి అన్నెసరీ యాప్స్ అయితే వాళ్ళు ఫ్రీ ఇన్స్టాల్ చేసి అయితే ఇస్తున్నారు. అది కొంచెం తగ్గించి మనకి ఓన్లీ యూజ్ అయ్యే యాప్స్ ఉంటాయి కదా, గూగుల్ యాప్స్ కానీ మనకి జీమెయిల్ కానీ లేకపోతే ప్లే స్టోర్, ఇవి మాత్రమే ఉంటాయి. లైక్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫీల్ రావాలి. మీరు రియల్మీ యూఐ యూజ్ చేసినా కానీ స్టాక్ ఆండ్రాయిడ్ ఫీల్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. కొన్ని యూఐస్ మాత్రం అలానే ఉంటాయి. ముందు రోజుల్లో మనం చూస్తామేమో రియల్మీ యూఐలో, చూడాలి. నాకు యూఐ అయితే నాకు అసలు నచ్చలేదు. బ్లోట్వేర్ కూడా చాలా అయితే ఉంది. ఇదైతే నాకు అసలు ఫస్ట్ నచ్చలేదు. సెకండ్ ఏంటంటే ఈ మొబైల్ నాకు నచ్చిన విషయం ఏంటంటే మనకి ఇది IP66తోనే వస్తుంది. ఈ మొబైల్లో మనకి IP68 కానీ 69 రేటింగ్ కానీ లేదు. మీరు చూసుకుంటే రియల్మీ బ్రాండ్లోని రియల్మీ P3X అని ఒక మొబైల్ అయితే ఉంటుంది. ఆ మొబైల్ అయితే మనకి సేల్స్లో మనకి 9,000 నుంచి 10,000 రూపాయల బడ్జెట్లో రీసెంట్గా అయితే వచ్చింది. ఆ మొబైల్లోని మనకి IP69 అయితే తీసుకొచ్చారు. ఖచ్చితంగా నాకు ఇదైతే నచ్చలేదు. ఎందుకంటే మనకి ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు ప్రైస్ చూసుకుంటే మనం 25,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. 25,000 రూపాయల ప్రైస్ పెట్టి కూడా మనకి IP68 69 అయితే తీసుకురాలేదు. నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నానంటే మనకి రియల్మీ 15 Pro అయితే ఒకటైతే ఉంది, ఒక మొబైల్ అయితే. ఆ మొబైల్ కూడా సేమ్ ఈ మొబైల్తో ఉన్న స్పెక్స్తోనే వస్తుంది. దాంట్లో మనకి IP68 69 అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకి IP68 69 ఇస్తే ఆ రియల్మీ 15 Pro కొనరేమో అని దీంట్లో IP68 69 రేటింగ్ తీసేసారని నేనైతే అనుకుంటున్నాను. అది కూడా ఇవ్వాల్సింది. మనకి ఆ బడ్జెట్లో మనకి రీసెంట్గా లాంచ్ అయిన అన్ని మొబైల్స్లో మ్యాక్సిమం మొబైల్స్లో అయితే
వస్తుంది IP68 కానీ 69 కానీ. అలాగే నాకు ఈ మొబైల్లో నెక్స్ట్ నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే మనకి బేస్ వేరియంట్ 128GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇచ్చారు. అది నాకు నచ్చలేదు, ఎందుకంటే మనకి లాంచ్ అయినప్పుడు 25,000 రూపాయల బడ్జెట్ లాంచ్ అయింది. ఇప్పుడు మనకి ఆఫర్స్లో చూసుకున్నా కానీ 20,000 రూపాయల ప్రైస్లో అయితే వస్తుంది. 20,000 రూపాయల ప్రైస్లో కూడా మనకి చాలా మొబైల్స్లో మనం బేస్ వేరియంట్ 250GB స్టోరేజ్తో చూస్తున్నాము. వీళ్ళు మాత్రం 25,000 రూపాయలు పెట్టి కూడా మనకి 128GB స్టోరేజ్ మాత్రమే ఇచ్చారు. నాకైతే నచ్చలేదు, ఎందుకంటే మళ్ళీ మనం 250GB స్టోరేజ్ కావాలంటే మనం ఒక 2-3 వేల రూపాయలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి బేస్ వేరియంటే 250GB తీసుకురావాల్సింది. ఇలా మనకి 128GB స్టోరేజ్ వేరియంట్ తీసుకొచ్చారు. ఇది కూడా నాకు అసలు ఈ మొబైల్లో నచ్చలేదు. మనకి ప్రైస్ అయితే ఎక్కువ అవుతుంది 250GB కావాలంటే. అలాగే నాకు ఈ మొబైల్లో నెక్స్ట్ నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్లో బ్యాక్ కెమెరా యూజ్ చేసి నేను ఫోటోస్ తీస్తే అంత బాగా రావట్లేదు, వీడియోస్ కూడా అంత బాగా రావట్లేదు. బ్యాక్ కెమెరా కన్నా ఫ్రంట్ కెమెరాలోనే ఫోటోస్ వీడియోస్ అయితే కొంచెం బాగా వస్తున్నాయి. ఇవైతే నాకు నచ్చలేదు. నేను ఈ 1 వీక్లో అయితే అబ్జర్వ్ చేశాను. ఖచ్చితంగా నేను ఫుల్ రివ్యూ కూడా చేస్తాను ఒక 15 to 20 డేస్ యూజ్ చేసి. అప్పుడేమన్నా ఇంకా నాకు ఏమన్నా నచ్చుకొని ఉంటాయి అనేది అప్పుడు నేను మాట్లాడతాను. ప్రజెంట్ అయితే నేను అబ్జర్వ్ చేశాను ఈ 1 వీక్లో, ఇవైతే నాకు నచ్చలేదు. ఇప్పుడు ఫైనల్గా మనం ఈ మొబైల్ ఎవరికి సూట్ అవుతుందనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరైతే లైట్ వెయిట్ ఫోన్ కావాలనుకుంటారో, డిస్ప్లే బాగుండాలనుకుంటారో, అలాగే ఆ బడ్జెట్ పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటారో, అలాగే మెయిన్గా ఫ్రంట్ కెమెరా మనకి సెల్ఫీ కెమెరా ఎవరైతే బాగుండాలనుకుంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా అయితే సూట్ అయితే అవుతుంది. ఆ బడ్జెట్లో 20,000 రూపాయల బడ్జెట్లో మీరు 20,000 రూపాయల ప్రైస్ కన్నా ₹1 కూడా ఎక్కువైతే పెట్టొద్దు. ₹1 ఎక్కువ పెట్టినా కానీ వేస్టే. మీరు కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని 20,000 రూపాయలకు వస్తే మాత్రమే కొనుక్కోండి. ఈ వీడియో ఎంత మంచి నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ రియల్మీ P4 Pro గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.